ట్రంప్ తన క్లోజ్ ఎయిడ్ సెర్గియో గోర్ని ఇండియా యుఎస్ అంబాసిడర్ కింద నామినేట్ చేస్తున్నాడు. ఇంకా యుఎస్ సెనెట్ దీన్ని అప్రూవ్ చేయనుంది. అయితే ఈ లోపు వైట్ హౌస్ ని హెడింగ్ చేస్తాడు అని చెప్తున్నారు. అయితే ఇతను ట్రంప్ కు చాలా సన్నిహితుడు. ట్రంప్ చాలా ఓపెన్ గా చెప్పాడు, ఐ కెన్ ట్రస్ట్ ఆన్ సమ్వన్ హోల్లీ అని చెప్పి, అంటే గుడ్డిగా నమ్మేస్తాను ఇతన్ని అని చెప్పి అంటున్నాడు. ఈ సెర్గియో గోర్ అనే అతను రీసెంట్ గా న్యూస్ లో కూడా వచ్చాడు. ఏంటంటే ట్రంప్ కి ఎలాన్ మస్క్ కి మధ్యలో విభేదాలు గొడవలు రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వైట్ హౌస్ లో గొడవలన్నిటికీ రావడానికి అని ఈయన మీద అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ద మెయిన్ గొడవ ఎందుకు వచ్చిందంటే ట్రంప్ నాసా లీడ్ నామినేషన్ కి జేరెడ్ ఐసక్మన్ వేస్తే దాన్ని విత్డ్రా చేయించాడు. దీంతో ట్రంప్ కి ఎలాన్ మస్క్ కి మధ్యలో గొడవ వచ్చింది. దీనికి కారణం మెయిన్ గా ఈ సెర్గియో గోర్ అనే అతను అంటున్నాడు. ప్రస్తుతం యుఎస్ భారత్ మధ్య టెన్షన్స్ చాలా సీరియస్ గా ఉన్నాయి. డికేడ్స్ వైజ్ ఇంత ఘోరమైన టెన్షన్ పరిస్థితి ఎప్పుడూ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సెర్గియో గోర్ అనే అతన్ని యుఎస్ కి ఇండియాకి మధ్యలో అంబాసిడర్ కింద పంపించడం అనేది ఒక కీలక అంశం. అండ్ ఇతను బాగా ట్రంప్ కి సన్నిహితుడై ఉండటము, ట్రంప్ ఏది చెప్తే అది బ్లైండ్ గా చేస్తాడు అనే నినాదంతో ఇతను పనిచేస్తాడు అని ఈయన్ని నియమిస్తున్నాడు ట్రంప్. చూడాలి ఇతను వస్తే మెరుగుపడతాయా, ఇంకా ఘోరంగా తయారవుతుందో భారత్ అండ్ యుఎస్ మధ్యలో రిలేషన్షిప్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.